హలో అండి, బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే చేపలు గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను. నాకైతే చేయటం రాదండి. నా మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను చేయటం. ఇంకా మా వదిన ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి చూపించమంటే చూపించింది. ఇక అట్లనే ఇప్పుడు కూడా చేసుకుంటున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి చేపలు కూడా కనిపించాయండి. మెత్తళ్ళు చేపల కర్రీ అంటే నాకు గోంగూర కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇవి చూడగానే గోంగూర మెత్తళ్ళు కర్రీ చేసుకుందాం కదా అనిపించింది. ఇంకా మా వదిన చెప్పినట్లుగానే నేనైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే చేపలు కాసేపు నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేశాను. ఇంకా దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత చేపలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ చేపల్లోనే ఏదో రకాలు ఉన్నాయంటండి. ఇవి కొంచెం ముళ్ళున్న చేపలంట. ముళ్ళే దీనికి రుచి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇంక ఇవే తీసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు కర్రీ కూడా బాగా కుదిరింది. ఇంకా చేపలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే వేసాను. ఇంకా అలానే కాస్త పసుపు, ఉప్పు వేసి కాసేపు వేగనిస్తే బాగా టమాటా మెత్తబడి మగ్గిపోతుందండి. కాసేపు మూత పెట్టి టమాటా కూడా మగ్గనిచ్చుకుంటే కాస్త కర్రీ అంతా కూడా మెత్తబడిపోతుంది. ఇంక ఇప్పుడైతే గోంగూర కూడా వేసేసుకుంటున్నాను. ఈ గోంగూరలో ఉన్న వాటర్తో ఇంకా కర్రీ అంతా ఉడికిపోతుంది కాబట్టి నేను మళ్ళీ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇంక ఇప్పుడే కారం కూడా వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏదైనా తక్కువ అనిపిస్తే చూసుకొని ఉప్పు, కారం ఇవన్నీ చూసుకొని తక్కువ అనిపిస్తే వేసుకున్నానండి. ఇంక ఇప్పుడు నుంచి నేను సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టేసి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇంక మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కానీ మా వారు తిన్నారు. సూపర్ ఉంది, చాలా బాగా వచ్చింది అన్నారు. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయినట్లే. ఇంక లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం చేశాను మెత్తళ్ళు గోంగూర, అయినా కానీ సూపర్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.